గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే గొల్ల కురుమలకు అకౌంట్లో గొర్రెల పంపిణీకి సంబంధించి 2 లక్షల రూపాయల వేస్తామన్న హామీని మర్చిపోయారని, గొల్ల కురుమలను మోసం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పటోళ్ల విక్రమ్ రెడ్డి, ఓబీసీ అధ్యక్షులు ఆనంద్, జిల్లా నాయకులు అందరూ కలిసి ఎంఆర్ఓకి మెమోరాండం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో విప్పర్ల హనుమాన్, సురేష్ నాయక్, శోభా దామోదర్ రెడ్డి, బిక్కు నాయక్, కౌన్సిలర్ గొంగళ్ళ మహేష్, బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు జ్ఞాపకం చేయడానికి మీ ఎంఆర్ఓల ద్వారా పంపిస్తున్నాం. కేసీఆర్ గారు చేసిన మోసాలనే నేను కూడా ఆయననే సేమ్ ఆయనలాగానే జిరాక్స్ లాగా ప్రవర్తిస్తానంటే బీజేపీ ఓబీసీ మోర్చా కానీ, ఎస్సీ మోర్చాని, ఎస్టీ మోర్చా కానీ, బీజేపీ పార్టీ కానీ ఊరుకోదని తెలియజేయడానికి ఇవాళ మేము మొదలుపెట్టాము. మేము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే బీసీలకు గౌడ్స్కి ఇస్తున్న 5 ఎకరాలు ఏమైంది, బీసీలకు ఇస్తున్న రియంబర్స్మెంట్ ఏమైంది, విద్యార్థులకు ఇస్తున్న 10 లక్షలు ఏమైంది, మత్స్యకారులకు ఇస్తామన్న లోన్లు ఏమైంది, ప్రతి కులానికి ఒక్కొక్క హామీ చేసినాం. మేము ఒకటే ఇవాళ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ మీ కలెక్టర్లకు, సెకండ్ కలెక్టర్లకు ఇస్తాము, మూడోసారి కామారెడ్డిలో బీసీ గర్జన చేసి జ్ఞాపకం చేపిస్తాము. ఆ తర్వాత కూడా నువ్వు మొండి వైఖరి వహిస్తే ఎక్కడ మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ పోయినా కానీ ప్రతి కులం సంబంధించిన వ్యక్తులు, ఎమ్మెల్యే గారు ఏమైంది మా హామీలు, ఎంపీ గారు ఏమైంది మా హామీలు, మంత్రి గారు ఏమైంది మా హామీలు, నీకెక్కడికక్కడ రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా కుల వృత్తుల వాళ్ళు నిరసన తెలియజేసి మీకు జ్ఞాపకం చేసి మీ కార్యక్రమం కంటే ఎక్కువ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు ఇచ్చిన హామీల గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అని అదే మెయిన్గా వచ్చే విధంగా మీకు కనువిప్పే విధంగా చేస్తాము. మర్యాదగా ఇచ్చిన హామీలను నిలుపుకుంటావా, మా పార్టీ గుర్తు చెయ్యి, మేము చేయిస్తామని చెప్తావా, వెంటనే తెలియజేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం మీద కూడా అన్ని ఎంఆర్ఓల కార్యాలయాల ముందట ఈరోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ పూర్తి చేయాలని చెప్పేసి ఈరోజు రిప్రజెంటేషన్లు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అధికారంలోకి రాకముందు ఆచరణకు సాధ్యం కానటువంటి అనేక రకాలైనటువంటి హామీలను ఇచ్చి గత ప్రభుత్వం ఏదైతే లక్షల కోట్ల రూపాయలను అప్పు చేసిందో మాటకి ముందు ఈరోజు ఆ లక్షల కోట్ల అప్పును చూపిస్తూ ఈరోజు సమస్యలను దాటవేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఆనాడు ఆ ప్రభుత్వం తప్పిదాలు చేసింది కాబట్టి మీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఆనాడు ఉద్యమం చేస్తున్నటువంటి సమయంలో అనేక డిక్లరేషన్ల పేరుతో యువకులను మోసం చేసే మోసపూరితమైనటువంటి మాటలు, మహిళలను మోసం చేసేటువంటి మోసపూరితమైనటువంటి మాటలు, వ్యవసాయదారులను మోసం చేసేటువంటి మాటలు, బీసీ వర్గాలను, ఎస్సీ వర్గాలను, పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి గంపగుత్తగా ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈరోజు కుంటి సాకులు చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దాన్ని అడుగడుగునా నిలదీస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఓబీసీ మోర్చా నేతృత్వంలో రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ రకమైనటువంటి బీసీలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి విధంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం కేవలం మాట మార్చేటువంటి ప్రయత్నం చేయకూడదు, ఆచరణలో పెట్టాలని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కేవలం ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను కొనడము కాదు, పరిపాలన అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క జీవితంలో మార్పు తీసుకొచ్చినప్పుడే, వారిని ఉన్నత స్థితిలో తీసుకుపోయినప్పుడే సరైనటువంటి ప్రభుత్వం నడుపుతున్నామనేటువంటి విధంగా ఉంటుంది తప్ప వేరే లేదనేటువంటి విషయాన్ని గమనించాలి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సామాజికంగా, రాజకీయంగా అడ్డదొక్కబడుతున్నారు. కనీసం ఇప్పుడైనా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రజలందరి సభలో సమక్షంగా కామారెడ్డిలో అయితే బీసీ డిక్లరేషన్ ఇచ్చారో ఈసారైనా బీసీల బతుకులు బాగుపడతాయి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బీసీలు ముందు వరుసలో ఉంటారు, కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి గంపగుత్తగా బీసీ ఓట్లు దక్కించుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఒట్టు వచ్చినాకేదైతే పడవను పూలకెట్టినట్టు బీసీ
ఎన్నికల్లో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి ఈరోజు బీసీలను లెక్క చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం. వచ్చినటువంటి 6 నెలల్లో ఒక్కొక్కటిగా బీసీ డిక్లరేషన్ ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మరోసారి యొక్క ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలను అన్యాయం చేసింది, బీసీలను మోసం చేసింది. కానీ అప్పట్లాగా ఈరోజు రాష్ట్రంలో బీసీ కులాలు లేవు. మీరు బీసీ డిక్లరేషన్లో ఏదైతే హామీ ఇచ్చారో హామీలు అమలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మీ వెంట పడుతుంది. మిమ్మల్ని రాజీనామా చేసేదాకా లేదా బీసీ డిక్లరేషన్ అమలు చేసేదాకా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కంటే, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది డైరెక్ట్గా. మీకు నిజంగా మీరు ఇక రేవంత్ రెడ్డి మోచేతి నీళ్లు తాగకపోయినట్లయితే, మీకు సిగ్గు శరం ఉంటే ఏదైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ప్రశ్నించాలి. ఈ యొక్క మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడినటువంటి జంగయ్య యాదవ్ గారు బీసీలు అణగదొక్కబడుతున్నారు, బీసీలకు అవకాశం ఇవ్వాలి, బీసీలకు ఓట్లు వేయాలనేటువంటి నినాదంతో ఓట్లు అడిగినటువంటి జంగయ్య యాదవ్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ను ప్రశ్నించాలి, లేకపోతే రాజీనామా చేయాలి. మీకు నిజంగా సిగ్గు స్థిరం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా రాజీనామా చేయాలి, లేదా బీసీ డిక్లరేషన్ అమలు అయ్యేటట్టు చూడాలని చెప్పేసి నేను హెచ్చరిస్తూ భారతీయ జనతా ఓబీసీ మోర్చా ఈ యొక్క బీసీ డిక్లరేషన్ అమలు అయ్యేంత వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుందని చెప్పేసి ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా రథసారథి ఉత్తమన్న గారికి, అదేవిధంగా స్థానిక అధ్యక్షులు హనుమాన్ గారికి, నాతో పాల్పంచుకుంటున్న అందరి కార్యకర్తలకు, పెద్దలకు, చిన్నలకు ఒక నమస్కారం. ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ అనే మాట చెప్పి ఆ రోజు 50 నుంచి 60% ఉన్న బీసీలో ఒక ఓట్లు వేసుకొని ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి 8 నెలలు గడిచినా కానీ ఈ యొక్క బీసీ డిక్లరేషన్ అనేది మర్చిపోయిండు. అందులో ముఖ్యంగా ఏమున్నాయంటే బీసీ డిక్లరేషన్లలో 22% ఉన్న బీసీ రిజర్వేషన్ని 42% పెంచుతానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ రోజు. అంతేకాకుండా కుర్మ గొల్లకు 2వ విడత యూనిట్లు డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు, గొర్రెల పంపిణీకి సంబంధించిన డబ్బులు డైరెక్ట్ అకౌంట్లో జమ చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మత్స్యకారులకు కూడా నాణ్యమైన చేపలు ఇవ్వకుండా నాణ్యత లేని చేపలు ఇస్తుంటే అవి చనిపోవడం జరుగుతుంది. అవి కూడా ఏం చేస్తున్నారంటే సొసైటీలు ఫామ్ చేసి అవి కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తానని చెప్పి ఇలాంటి వాగ్దానాలు చాలా ఇవ్వడం జరిగింది. 8 నెలలు గడిచినా కానీ ఈ బీసీ డిక్లరేషన్ ఎందుకు చేస్తలేవు అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసనగా ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి కల్లుగులి మాటలు చెప్పి ఏదైతే అధికారంకి వచ్చినవో ఈ యొక్క బీసీలు దాల్చుకుంటే నేను గద్దె దించేది ఖాయమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యాచరణ మటుకు ఖాళీల వినతి పత్రమే. రేపు జరగబోయే కార్యాచరణ ఇది బీసీ డిక్లరేషన్ వారం రోజులు టైం ఇస్తా ఉన్నాం. బీసీ డిక్లరేషన్ ఏవైతే మీరు